Welcome back friends. I am Harish. Today we are discussing about origin of eukaryotes. Origin of eukaryotes. Origin of eukaryotes means origin of eukaryotics means origin means birth. Birth. U means real. Karyote means nucleus. Origin means birth. U means real. Karyote means nucleus. యూకారియోట్స్ ఏ విధంగా ఆవిర్భవించాయి అనే దాని గురించి మనం ఈరోజు ఈ టాపిక్ లో తెలుసుకోబోతున్నాం. యు మీన్స్ రియల్, క్యారియోట్ మీన్స్ న్యూక్లియస్. రియల్ న్యూక్లియస్ present in the eukaryotic cell. What is the meaning of real nucleus? Nucleus covered with nuclear envelope. Nucleus, this is the cell. Nucleus, this is the nucleus covered with nuclear envelope. Nucleus covered with nuclear envelope. This structure is called a real nucleus. సో రియల్ యూకారియోటిక్ యొక్క మీనింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు యూకారియోటిక్ సెల్స్ ఏ విధంగా ఏర్పడాయి అనే దాని గురించి చూద్దాం. నిజకేంద్రక జీవుల యొక్క ఆవిర్భావాన్ని లిన్ మార్గులీస్ అనే ఎవల్యూషనరీ బయాలజిస్ట్ ఒక థియరీని ప్రపోజ్ చేశారు. లిన్ మార్గులీస్ she is a evolutionary biologist proposed endosymbiotic theory. లిన్ మార్గులీస్ అనే ఎవల్యూషనరీ బయాలజిస్ట్ ఎండోసింబయాటిక్ థియరీని వివరించడం జరిగింది. ఈ ఎండోసింబయాటిక్ థియరీ ప్రకారం ప్రోకారియోట్స్ పరిణామ క్రమంలో యూకారియోట్స్ గా డెవలప్ అయ్యాయి అని ఈ లిన్ మార్గులీస్ ఎండోసింబయాటిక్ థియరీ ద్వారా వివరించడం జరిగింది. ఇప్పుడు చూద్దాం ఈ ఎండోసింబయాటిక్ యొక్క ఈవెంట్స్ చూద్దాం. ప్రోకారియోటిక్ నుంచి యూకారియోట్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి, మరి పరిణామ క్రమంలో ఏ విధంగా డెవలప్ అయ్యాయి చూద్దాం. ఈ ఎండోసింబయాటిక్ థియరీ ప్రకారం పరిణామ క్రమంలో ఎనరోబిక్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా సర్క్యులర్ డిఎన్ఏ కలిగి ఉంటుంది. పరిణామ క్రమంలో ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా ఏరోబిక్ బ్యాక్టీరియాను స్వాలోయింగ్ ప్రాసెస్ ద్వారా లోపలికి తీసుకోవడం జరుగుతుంది. స్వాలోయింగ్ ప్రాసెస్ ద్వారా ఈ కణాన్ని లోపలికి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పరిణామ క్రమంలో ఈ ఏరో బ్యాక్టీరియా ఈ విధంగా ఎనరోబిక్ బ్యాక్టీరియా లోపలికి వెళుతుంది. అలా ఎంటర్ అయిన ఈ ఏరో బ్యాక్టీరియా పరిణామ క్రమంలో మైటోకాండ్రియా అభివృద్ధి చెందుతుంది. ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా ఎనరోబిక్ బ్యాక్టీరియా కణంలోకి ఎంటర్ అయిన తర్వాత పరిణామ క్రమంలో ఇది మైటోకాండ్రియాగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఈ ఎనరోబిక్ ఇది శ్వాసక్రియ జరపని కణం నుంచి శ్వాసక్రియ జరిపే కణంగా మారింది.
మైటోకాండ్రియా శ్వాసక్రియ జరిపే కణాంగంగా ఈ సెల్లో డెవలప్ అవుతుంది. సో ఈ సెల్ని అప్పుడు ప్రో యూకారియోటిక్ సెల్ అంటారు. ప్రో యూకారియోటిక్ అంటారు. అయితే ఈ జరిగే ప్రాసెస్ లో ఈ బ్యాక్టీరియా యొక్క ఇన్నర్ మెంబ్రేన్, ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ఫోల్డింగ్ ప్రాసెస్ ద్వారా ఇన్నర్ ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ఫోల్డింగ్ ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా యొక్క ఇన్నర్ ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ఫోల్డింగ్ ప్రాసెస్ ద్వారా ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా యొక్క ఇన్నర్ ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ఫోల్డింగ్ ప్రాసెస్ ద్వారా న్యూక్లియస్ ఏర్పడుతుంది. ఈ బ్యాక్టీరియాలో న్యూక్లియస్ ఉండదు, కానీ పరిణామ క్రమంలో ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ఫోల్డింగ్ ప్రాసెస్ ద్వారా న్యూక్లియస్ ఏర్పడింది ఈ సెల్లో. మరియు ఈ ఏరోబిక్ బ్యాక్టీరియాను స్వాలోయింగ్ చేసిన తర్వాత ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా ఈ కణంలోకి ఎంటర్ అయిన తర్వాత పరిణామ క్రమంలో మైటోకాండ్రియాగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ విధంగా ప్రో యూకారియోటిక్ సెల్ ఏర్పడింది. అంటే ప్రోకారియోటిక్ నుంచి యూకారియోటిక్ సెల్ ఏర్పడింది. ప్రోకారియోటిక్ నుంచి యూకారియోటిక్ సెల్ ఈ విధంగా ఏర్పడింది అనే దాని గురించి ఈ ఎండోసింబయాటిక్ థియరీ వివరించడం జరిగింది. ఈ విధంగా పరిణామ క్రమంలో ఏర్పడినటువంటి ప్రోయూకారియోటిక్ సెల్ ప్రోకారియోటిక్ నుంచి యూకారియోటిక్ సెల్ ఏర్పడింది. యూకారియోటిక్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ యూకారియోటిక్ సెల్ ఏర్పడ్డది. ఈ విధంగా ఏర్పడిన ఈ పరిణామ క్రమంలో ఏర్పడిన యూకారియోటిక్ సెల్ ఇది న్యూక్లియస్ మరియు మైటోకాండ్రియా ఎనిమల్ సెల్ ని చూసుకున్నట్టయితే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఈ యూకారియోటిక్ సెల్ ఎనిమల్ మరియు ఫంగల్ సెల్ ని పోలి ఉంది కాబట్టి ఈ ఎనిమల్ సెల్ ఈ పరిణామ క్రమంలోనే ఏర్పడింది అనడానికి ఇదొక ఎవిడెన్స్. ఇది చూడడానికి యానిమల్ సెల్ లాగా ఉంటుంది. న్యూక్లియస్ ఉంది, మైటోకాండ్రియా ఉంది. యానిమల్ సెల్లో క్లోరోప్లాస్ట్ ఉండదు కదా, యానిమల్ ఆర్ ఫంగల్. యానిమల్ మరియు ఫంగల్ సెల్ ఈ పరిణామ క్రమంలోనే ఈ విధంగా ఏర్పడింది అనడానికి ఇది ఒక ఎవిడెన్స్. ఇది చూడడానికి యానిమల్ సెల్ మరియు ఫంగల్ సెల్ లాగా ఉంది. అయితే ఈ విధంగా ఏర్పడిన ఈ పరిణామ క్రమంలో ఏర్పడిన ప్రోయూకారియోటిక్ సెల్ పరిణామ క్రమంలో ఈ సెల్ ఫోటోసింథసిస్ జరిపే కణంగా మారాలంటే పరిణామ క్రమంలో సైనోబ్యాక్టీరియాను స్వాలోయింగ్ చేయడం జరుగుతుంది. స్వాలోయింగ్ ద్వారా ఇది కణంలోకి, ఇది ప్రోయూకారియోటిక్ కణంలోకి ఎంటర్ అయ్యి ఈ విధంగా సైనోబ్యాక్టీరియా పరిణామ క్రమంలో క్లోరోప్లాస్ట్ గా మారుతుంది. ఈ విధంగా పరిణామ క్రమంలో సైనోబ్యాక్టీరియా క్లోరోప్లాస్ట్ గా మారుతుంది. ఇది మైటోకాండ్రియా, ఇది న్యూక్లియస్. ఈ విధంగా ప్రోయూకారియోటిక్ సెల్ నుంచి ప్లాంట్ సెల్ ఏర్పడుతుంది. ఇది ప్లాంట్ సెల్. ఈ విధంగా ఈ ఎండోసింబయాటిక్ థియరీ ప్రకారం కేంద్రక పూర్వజీవుల నుంచి యూకారియోటిక్ కణాలు ఈ విధంగా పరిణామ క్రమంలో ఏర్పడ్డాయని ఈ లిన్ మార్గులిస్ అనే
లేడీ సైంటిస్ట్ ఎండోసింబయాటిక్ థియరీని వివరించడం జరిగింది. ఈ ఎండోసింబయాటిక్ ప్రకారం ప్రోకారియోటిక్ నుంచి యూకారియోట్స్ ఏర్పడ్డాయని ఈ ఈ ఈవెంట్ ద్వారా తెలుస్తుంది. ఈ ఎండోసింబయాటిక్ మీన్స్ ఈ థియరీ యొక్క కాన్సెప్ట్ అంటే ఎండోసింబయాటిక్ మీన్స్ ఈ విధంగా ఏర్పడిన మైటోకాండ్రియా న్యూక్లియస్ కు ప్రోటీన్లను ఇస్తే మైటోకాండ్రియా న్యూక్లియస్ కు ప్రోటీన్లను ఇస్తుంది. ఈ న్యూక్లియస్ మైటోకాండ్రియాకు రైబోజోమ్లను ఇస్తుంది. ఈ మైటోకాండ్రియా న్యూక్లియస్ కు ప్రోటీన్లను ఇస్తే ఈ న్యూక్లియస్ మైటోకాండ్రియాకు రైబోజోమ్లను ఇస్తుంది. ఈ విధంగా ఒకదానితో ఒకటి సింబయాసిస్ చేస్తున్నాయి కాబట్టి ఇది ఎండోసింబయాటిక్ థియరీగా ఈ ప్రాసెస్ ని ఎండోసింబయాటిక్ అని ఈ లిన్ మార్గులిస్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. ఈ విధంగా యానిమల్ సెల్ మరియు ప్లాంట్ సెల్ ప్రోకారియోటిక్ నుంచి ఏర్పడ్డాయని ఈ ఎండోసింబయాటిక్ థియరీ వివరించింది. ఇది ఎండోసింబయాటిక్ యొక్క కాన్సెప్ట్. మరి ఈ ఎండోసింబయాటిక్ థియరీని ఈ విధంగా వివరించడం వల్ల సైన్స్ లో ఎవిడెన్స్ లేకుండా థియరీని ఆమోదించరు. సో దీనికి కొంత ఎవిడెన్స్ కూడా ఉంది. సో ఈ ఎండోసింబయాటిక్ థియరీ కొన్ని ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం ఆ ఎవిడెన్స్ ఏంటో. ఎండోసింబయాటిక్ థియరీ కొన్ని ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం ఆ ఎవిడెన్స్ ఏంటో. ఎవిడెన్స్ బ్యాక్టీరియా అనేది ప్రొకారియోట్, మైటోకాండ్రియా మరి క్లోరోప్లాస్ట్ ఎందులో ఉంటాయి? యూకారియోటిక్ సెల్ లో ఉంటాయి. యూకే మీన్స్ యూకారియోట్, మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్, యూకారియోటిక్ సెల్ లో ఆర్గనెల్స్, బ్యాక్టీరియా అనేది ప్రొకారియోట్. ఎవిడెన్స్ చూద్దాం. ఫస్ట్ ఎవిడెన్స్ సర్క్యులర్ జీనోమ్. సర్క్యులర్ జీనోమ్ బ్యాక్టీరియాలో ఉంటుంది. మరి బ్యాక్టీరియా అనేది ప్రొకారియోట్, మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ లో కూడా సర్క్యులర్ జీనోమే ఉంది. ఇది యూకారియోటిక్ సెల్ కదా, మరి దీంట్లో సర్క్యులర్ జీనోమ్ ఎందుకు ఉంది అంటే పరిణామ క్రమంలో మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ బ్యాక్టీరియా నుంచే ఏర్పడ్డాయి కాబట్టి ఈ రెండింటిలో కూడా సర్క్యులర్ జీనోమే ఉంది. ఇదొక ఎవిడెన్స్. సర్క్యులర్ జీనోమ్ బ్యాక్టీరియాలో ఉంటుందని తెలుసు మనకు, బ్యాక్టీరియాలో ఉంది. సో ఇది గ్రీన్ రేట్ ఇచ్చాను అందుకే. మైటోకాండ్రియా మరి క్లోరోప్లాస్ట్ యూకారియోటిక్ లోని ఆర్గనెల్స్, ప్రొకారియోటిక్ లో సర్క్యులర్ జీనోమ్ ఉంది, మరి యూకారియోట్ లో సర్క్యులర్ జీనోమ్ ఏ విధంగా వచ్చింది? మైటోకాండ్రియా మరి క్లోరోప్లాస్ట్ లో ఈ ఎండోసింబయాటిక్ థియరీ ప్రకారం ప్రొకారియోటిక్ నుంచే యూకారియోట్స్ ఏర్పడ్డాయని చెప్పడం జరిగింది కాబట్టి బ్యాక్టీరియా మరియు మైటోకాండ్రియా, బ్యాక్టీరియాలోను మరియు యూకారియోటిక్ లోని మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ లో కూడా సర్క్యులర్ జీనోమే ఉంది. అంటే యూకారియోటిక్ సెల్ ప్రొకారియోటిక్ నుంచే ఏర్పడింది అనడానికి ఇదొక ఎవిడెన్స్. అర్థమైందిగా ఫస్ట్ ఎవిడెన్స్. నెక్స్ట్ సెకండ్ ఎవిడెన్స్ నో ఇంట్రాన్స్. నో ఇంట్రాన్స్ మీన్స్ చూద్దాం. నో ఇంట్రాన్స్ మీన్స్ ఇది జీనోమ్ అనుకోండి. జీనోమ్లో జీన్స్, ఏం జీన్స్? ఎగ్జాన్స్ మరియు ఇంట్రాన్స్. ఎగ్జాన్స్ మరియు ఇంట్రాన్స్ ఇవి జీన్లో ఎగ్జాన్స్ మరియు ఇంట్రాన్స్ ఉంటాయి. ఇది యూకారియోటిక్ కణం యొక్క జీనోమ్ అనుకోండి. ట్రాన్స్క్రిప్షన్ తర్వాత, డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ తర్వాత ఏర్పడిన ఎంఆర్ఎన్ఏలో ఎగ్జాన్స్ మరియు ఇంట్రాన్స్ ఉంటాయి. ఎగ్జాన్స్ మీన్స్ సెన్స్ కోడాన్, ఇంట్రాన్స్ మీన్స్ నాన్ సెన్స్ కోడాన్. అయితే యూకారియోటిక్ సెల్లో ఎంఆర్ఎన్ఏ ఏర్పడిన తర్వాత ఇలా ఎగ్జాన్స్ ఇంట్రాన్స్ అనే కోడాన్స్ ని కలిగి ఉంటుంది. ఇది
స్ప్లైసింగ్ స్ప్లైసింగ్ తర్వాత ఈ ఇంట్రాన్స్ ని కోల్పోతుంది. స్ప్లైసింగ్ అనే ప్రక్రియలో ఇంట్రాన్స్ రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అన్ని కలిసి ఈ విధంగా ఓన్లీ ఎగ్జామ్స్ ని కలిగి ఉంటుంది. ఇదొక ఎగ్జామ్, ఇదొక ఎగ్జామ్, ఇదొక ఎగ్జామ్. అంటే ఇక్కడ ఇంట్రాన్స్, ఇక్కడ ఎగ్జామ్, ఇక్కడ ఇంట్రాన్స్, ఈ విధంగా ఇంట్రాన్స్ ని రిమూవ్ చేస్తుంది. స్లైసింగ్ ఈ విధంగా ఎంఆర్ఎన్ఏలోని ఇంట్రాన్స్ ని స్ప్లైసింగ్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేసి ఎగ్జామ్స్ కోడాన్స్ అన్నింటిని కలిపి మాడిఫైడ్ ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. మాడిఫైడ్ ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. ఇది యూకారియోటిక్ సెల్లో. ఇది ఇంట్రాన్స్ ఎగ్జామ్స్ మధ్య తేడా. ఇక్కడ నో ఇంట్రాన్స్ ఇంట్రాన్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఇంట్రాన్స్ అనేవి ఇంతకుముందు చెప్పుకున్న ఇంట్రాన్స్ అనేవి ప్రోబ్, నో ఇంట్రాన్స్ ఉండవు. అలాగే మరి యూకారియోటిక్ లోని సైటోసాల్లో ఇంట్రాన్స్ ఉంటాయి. కానీ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ యొక్క జీనోమ్ ను చూసుకున్నట్టయితే అందులో కూడా ఇంట్రాన్స్ లేవు. మామూలుగా యూకారియోటిక్ సెల్లో సైటోసాల్లో చూసుకున్నట్టయితే ఆ ఎంఆర్ఎన్ఏలో ఇంట్రాన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు స్లైసింగ్ కంటే ముందు. కానీ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ లో, అంటే యూకారియోటిక్ సెల్లోని మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ లో ఎంఆర్ఎన్ఏను చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఇంట్రాన్స్ లేవు. సైటోసాల్లోనేమో ఉన్నాయి, మైటోకాండ్రియా మరి క్లోరోప్లాస్ట్ లో లేదు. సో మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్లు బ్యాక్టీరియా నుంచి ఏర్పడ్డాయి. అంటే ఎండోసింబయాటిక్ థియరీ, యూకారియోటిక్ సెల్ ఎండోసింబయాటిక్ థియరీ చెప్పినట్టే ఏర్పడ్డది అనడానికి ఇదొక ఎవిడెన్స్. నెక్స్ట్ ఎవిడెన్స్ సిమిలర్ ప్రోటీన్ సింథసిస్ మెకానిజం. సిమిలర్ ప్రోటీన్ సింథసిస్ మెకానిజం మీన్స్ బ్యాక్టీరియా కణంలో 70s రైబోజోమ్స్ ఉంటాయి. బ్యాక్టీరియా కణంలో 70s రైబోజోమ్స్, మరి యూకారియోటిక్ కణంలో 80s రైబోజోమ్స్ ఉంటాయి. బ్యాక్టీరియాలో 70s, యూకారియోట్లో 80s. అయితే బ్యాక్టీరియాలో 70s రైబోజోమ్స్ ఉంటాయి. కానీ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ అనేది యూకారియోటిక్ సెల్లోని ఆర్గానిల్స్. కానీ ఈ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ లో చూసుకున్నట్టయితే 70s రైబోజోమ్స్ ఉన్నాయి. బ్యాక్టీరియాలో ఇది ప్రోకారియోటిక్ కాబట్టి 70s రైబోజోమ్స్ ఉంటాయి. మరి మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ యూకారియోటిక్ సెల్ కాబట్టి, డెవలప్ అయిన కణం కాబట్టి దాంట్లో కూడా 80s రైబోజోమ్స్ ఉంటాయి. కానీ మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ చూసుకున్నట్టయితే, యూకారియోటిక్ సెల్లోని మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ చూసుకున్నట్టయితే 70s రైబోజోమ్స్ ఉన్నాయి. అంటే మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ ప్రోకారియోటిక్ నుంచే ఏర్పడ్డాయి అనడానికి ఇదొక ఎవిడెన్స్. ఇందులో 70s ఉన్నాయి, ఇందులో 70s ఉన్నాయి, ఇందులో 70s ఉన్నాయి. సిమిలర్ ప్రోటీన్ సింథటిక్ మెకానిజం. బ్యాక్టీరియాలో 70s రైబోజోమ్స్ ఉన్నాయి, మైటోకాండ్రియాలో 70s రైబోజోమ్స్ ఉన్నాయి, క్లోరోప్లాస్ట్ లో 70s రైబోజోమ్స్ ఉన్నాయి. సో ఈ రెండు బ్యాక్టీరియా నుంచి ఏర్పడ్డాయి అనడానికి ఇదొక ఎవిడెన్స్. నెక్స్ట్ ఎవిడెన్స్ ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్. ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ మీన్స్ ప్రోటీన్ సింథసిస్ లో, ట్రాన్స్లేషన్ ప్రక్రియలో మొట్టమొదటిగా ఏర్పడే అమైనో యాసిడ్ ని ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ అంటారు. ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లో మొట్టమొదటిగా ఏర్పడిన అమైనో యాసిడ్ ని ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ అంటారు. అయితే బ్యాక్టీరియాలో ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ ఏంటిది? ఫార్మైల్ మిథియోనిన్. ఫార్మైల్ మిథియోనిన్. బ్యాక్టీరియాలో
ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ ఫార్మైల్ మిథియోనిన్. ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ బ్యాక్టీరియాలో ఫస్ట్ ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ ఫార్మైల్ మిథియోనిన్. మరి యూకారియోటిక్ సైటోసాల్లో చూసుకున్నట్టయితే ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ ఏంటి? అలెనిన్ ఆర్ మిథియోనిన్. ఇది ఫార్మైల్ మిథియోనిన్. యూకారియోటిక్లో ఇది ఫార్మైల్ మిథియోనిన్. యూకారియోటిక్ లో ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ మిథియోనిన్ ఆర్ అలెనిన్. ఇక్కడ ఫార్మైల్ మిథియోనిన్. అయితే మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ లో కూడా అలెనిన్ ఉండాలి లేదా మిథియోనిన్ ఉండాలి. కానీ మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ లో చూసుకున్నట్టయితే ఫార్మైల్ మిథియోనిన్ ఉంది. ఫార్మైల్ మిథియోనిన్ ఉంది. ఇక్కడ కూడా ఫార్మైల్ మిథియోనిన్ ఉంది. అంటే ఈ మూడు అమైనో యాసిడ్స్ సేమ్. ఈ బ్యాక్టీరియాలో ఫార్మైల్ మిథియోనిన్ అమైనో యాసిడ్, మైటోకాండ్రియాలో సేమ్ అమైనో యాసిడ్, క్లోరోప్లాస్ట్ లో సేమ్ అమైనో యాసిడ్. అంటే ఈ రెండు బ్యాక్టీరియా నుంచి ఏర్పడ్డాయి అనడానికి ఇదొక ఎవిడెన్స్. నెక్స్ట్ ఎవిడెన్స్ డివిజన్. బ్యాక్టీరియాలో ఏ విధమైన డివిజన్ జరుగుతుందంటే ఫీజన్. ఫీజన్ బ్యాక్టీరియాలో ఫీజన్, బైనరీ ఫీజన్ అంటాం కదా. బ్యాక్టీరియాలో ఫీజన్, బ్యాక్టీరియాలో ఏ విధమైన డివిజన్ జరుగుతుంది? ఫీజన్. మరి యూకారియోటిక్ సెల్ సమవిభజన జరుగుతుంది, శేఖరణ విభజన జరుగుతుంది యూకారియోటిక్ సెల్. కానీ మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ చూసుకున్నట్టయితే ఇవి కూడా ఫీజనే జరుపుతున్నాయి. ఇది కూడా ఫీజన్ డివిజనే. బ్యాక్టీరియా డివిజన్ ఫ్యూజన్ లో జరుగుతాయి. అలాగే మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ కూడా ఫ్యూజన్ లో జరుగుతున్నాయి. సో మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ బ్యాక్టీరియా నుంచే ఉద్భవించడానికి ఇదొక రకమైన ఎవిడెన్స్. ఈ విధంగా ఈ ఎవిడెన్స్ వల్ల ఈ ఎవిడెన్స్ సహాయంతో మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ బ్యాక్టీరియా నుంచే అంటే ప్రోకారియోటిక్ నుంచే ఏర్పడ్డాయి అనడానికి ఇవన్నీ ఎవిడెన్సెస్. యూకారియోటిక్ సెల్ ప్రొకారియోటిక్ సెల్ నుంచి ఏర్పడడానికి ఇవి ఎవిడెన్స్. సో ఎండోసింబయాటిక్ థియరీ ఈ ఎవిడెన్స్ ని ఇవ్వడం జరిగింది. సో ఈ ఎవిడెన్స్ వల్ల ఎండోసింబయాటిక్ థియరీని శాస్త్రవేత్తలు ఆమోదించడం జరిగింది. సో ఇది ఎండోసింబయాటిక్ థియరీ అండ్ ఆరిజిన్ ఆఫ్ యూకారియోట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and subscribe my channel and share.